నమస్కారం. నమస్తే అండి. సో, అప్పులు. యెస్. ఈ అప్పు అనేసరికి కొంతమంది మంచిగా చేస్తారు. అది వెంటనే తీర్చేసుకోవడం జరుగుతుంది. పెళ్ళిళ్ళన్నా, ఇల్లు యెస్. యెస్. కొనటమన్నా ఇలాంటివి అప్పులు చేస్తూ ఉంటారు. అవి వెంటనే తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది అప్పులు చేస్తారు. అవి ఆస్తుల కన్నా రెట్టింపుగా పెరిగిపోతూనే ఉంటాయి. అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు చేస్తూ అవునవును. ఉంటారు. కారణం ఏంటంటారు? అలా జరగడానికి కారణం ఏంటి? వాటి నుంచి బయటపడాలంటే అసలు మనం ఏం చేయాలంటారు? అప్పు అన్నప్పుడు అది నిప్పండి. హ్మ్. నువ్వు అప్పు అన్నావు. స్టార్ట్ అయిపోయింది. హ్మ్. మంట స్టార్ట్ అయిపోయిండ్లా. హ్మ్. అప్పు అనే వార్తే మన సబ్జెక్ట్లో లేదు. అప్పు అనేది మర్చిపోవాలి. హ్మ్. హ్మ్. అప్పు ఉన్న ఎవరైనా సరే భయాన్ని తీసేయండి. భయపడకూడదండి. హ్మ్. హ్మ్. భయము, పిరికితనం ఒకటి ఉంటుంది వాళ్ళలో. మళ్ళీ భయంతో కూడిన పిరికితనం. హ్మ్. ఆ పిరికితనాన్ని భయాన్ని తీసేయాలి. భయపడితే ఏమొస్తుంది? ఇంకా భయం వస్తుంది, ఓకే. చంపేస్తుంది. హ్మ్. హ్మ్. ఆ భయం, ఆ పిరికితనాన్ని తీసేసి నేను అప్పు తీసేటప్పుడు నీలో ఏదో ఒక నమ్మకం ఉందే లేదండి. అవును. ఇప్పుడు కూతురికే పెళ్లి పెట్టుకున్నావా, హ్మ్. లేక వ్యవసాయం కోసం తీసినావా, లేక దేని ఒక స్థలం కొనాలని తీసినావా, దేనికోసం ఒక దాన్ని తీసావు. హ్మ్. ఏ నమ్మకంతో తీసావు? హ్మ్. అప్పుడనేది ఒక నమ్మకం ఉండింది కదా, తీస్తున్నాను నేను ఎలాగైనా కడతాననే ఒక నమ్మకం ఏదో ఒకటి క్రియేట్ చేసినావు లేదా? హ్మ్. ఇప్పుడు ఎందుకు పోయింది ఆ భయం? అక్కడ మళ్ళీ ఎందుకు వచ్చింది? ఆ ధైర్యం ఎక్కడ పోయింది నీకు? హ్మ్. ఇప్పుడు ఎందుకు వచ్చింది భయము? నువ్వు ఇప్పుడు కానీ అదే ధైర్యాన్ని తెచ్చుకునేసి ఎలాగైనా నా కోసం ఒక దారి పుడుతుంది, హ్మ్. సింపుల్గా దీన్ని తీర్చగలుగుతాను, నా వల్ల అవుతుంది, అది లెక్కే లేదనేసి ఈ అప్పు అనేది మర్చిపోవాలి. నువ్వు హ్మ్. అప్పు ఉన్నావు కదా, ఒక హ్మ్. 10 లక్షలు లేక 5 లక్షలు అప్పు ఉన్నావు, హ్మ్. మర్చిపోద్దాన్ని. ఓకే. ₹1,00,00,000 ఆలోచించడానికి ఎందుకు భయపడుతున్నావు? హ్మ్. ₹1,00,00,000 సంపాదించాలి, నేను ఎలాగైనా సంపాదించాలి హ్మ్. అని నీ మైండ్కి ఎందుకు పట్టించలేకపోతున్నావు? హ్మ్. ₹1,00,00,000 నేను ఏదో ఒక రూపంలో సంపాదించాలి, ఏదో ఒక మార్గం, ఏం చేయాలి నేను దానికి? హ్మ్. నేను ఏం చేస్తే బాగుపడగలను? హ్మ్. నేను ఏం చేయాలి? ఏం చేస్తే నేను అంటే పదే 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 నీ ఆలోచన నీ మీద పెట్టాలి. హ్మ్. హ్మ్. ఇతరుల మీద పెట్టి పెట్టి కదా పనికి రాకుండా పోతున్నారు జనాలు. హ్మ్. ఆలోచన విధానాన్ని ఎన్నో వీడియోలో చెప్పాను. ఆలోచించే విధానం తెలియకనే అన్ని జీవితంలో పాడవుతున్నది. ఆలోచనలో రకరకాలుగా ఉన్నాయండి. హ్మ్. ఆ ఆలోచించే విధానం కనుక కరెక్ట్‌గా చేసుకున్నామంటే కరెక్ట్ జీవితాన్ని పట్టిస్తది. హ్మ్. అప్పు అనేది మర్చిపోయేసి ఇప్పుడు ₹1,00,00,000 గురించి పట్టు, కనీసం ఒక 50,00,000 కూడా అక్కడ కూడా ఆలోచించి దానికి పిసినారితనం, ఒక భయం. ఓకే. అంతే కదా! ఆడ భయంతో కూడిన పిసినారితనమే. ఆ హ్మ్. భయం ఉంది కాబట్టి అక్కడ పిసినారితనాన్ని చూపిస్తది. అంటే భయపడతాది ఆడ. ఆలోచించడానికి కూడా. హ్మ్. అది తీసేయి. ఏమే ₹1,00,00,000 అనేది పెద్ద విషయమా? 50,00,000 అనేది పెద్ద విషయమా? ఈజీగా ఎవడు వల్ల పేదవాడు కాదు, ఎవడైనా సంపాదిస్తాడు దాన్ని. అనుకున్నప్పుడే ఓకే. అది సంపాదించేది. హ్మ్. నీకేం కావాలని అది అనుకోవాలి. నా హ్మ్. కోసం ఏదో ఒక దారి పుడతది. ఖచ్చితంగా పుడతది. చూడండి ఇప్పుడు హ్మ్. అప్పున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? నా క్లాస్‌కొచ్చి నేర్చుకొని ఓకే. అప్పున్న వాళ్ళు ఏం చెప్తున్నారు ఫీడ్‌బ్యాక్‌లో చూడొచ్చు మీరు. హ్మ్. నాది అప్పులు తీరిపోయింది సార్, ఇంత తీరిపోయింది సార్, ఇలా అయింది సార్, ఇలా అయింది. ఇల్లు కడుతున్నారు. ఒక చదువు లేని లేడీ రాజమండ్రిలో ఏం చెప్తున్నది? ఏం చెప్తున్నది? మొన్న సింపుల్‌గా చెప్పాలంటే ఫ్యాన్ రిపేర్ అయిపోతే ఫ్యాన్‌తో మాట్లాడి ఫ్యాన్ తిప్పిచ్చేసింది. ఫ్యాన్ చెడిపోయింది అనేసి కాలిపోయిందంట. ఓకే. ఈ మధ్య కాలిపోయింది. ఆ ఫ్యాన్ పనికిరాదంటే అది ఎందుకు కాలిపోయేది? అంటే ఫ్యాన్‌తో నిలబడి నిన్ను ఎంత ముద్దుగా చూసుకుంటున్నాను, నిన్ను హ్మ్. ఎంతగా ప్రేమిస్తున్నాను, ఈ పని చేయొచ్చా నువ్వా? ఈ పని చేయొచ్చా? అదంతా నాకు తెలీదు. నేను స్విచ్ ఇప్పుడు ఏస్తాను, నువ్వు తిరగాల్సిందే అని చెప్పి విశ్వానికి థాంక్స్ చెప్పి స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతున్నది. ఆ ఫీడ్‌బ్యాక్ చూడు, విజయవాడలో మొన్నే రిలీజ్ అయింది చూడు. హ్మ్. ఎంత అద్భుతమండి. హ్మ్. కాబట్టి నువ్వు మర్చిపో. హ్మ్. ₹1,00,00,000 సంపాదించినా, ₹50 పదే 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 ప్రతిరోజు ఆలోచన పెట్టు. ఓకే. ఏదో ఒక మార్గం పడతది. ఏం చేయాలి నేను? ఏం చేయాలనే ఆలోచన. అందుకే చెప్పాను. నీ ఆలోచనే డబ్బు. హ్మ్. నీ ఆలోచనే డబ్బు. నీ హ్మ్. మాటే డబ్బు. నీ ప్రవర్తనే డబ్బు. హ్మ్. నీ చుట్టూ డబ్బు. హ్మ్. నువ్వే డబ్బు. నీ మైండే డబ్బు. అన్నీ నీ దగ్గర ఉన్నాయండి. ఓకే. ప్రతిదీ నీ దగ్గర ఉందే లేదా? హ్మ్. హ్మ్. చూడు అన్నీ ఉంది. అది డబ్బు రూపంలోకి తీసుకెళ్ళాలి నువ్వు. ఓకే. అప్పున్నావు లేదు, భయపడేది దేనికో? అప్పు చేసినాం గదా! అప్పు అనేది ఉంది. భయపడుతూ ఉంటే ఎప్పుడు తీరుస్తావు దాన్ని? హ్మ్. హ్మ్. భయపడుతూ ఉంటే తీర్చేదానికి మార్గాలు ఏవి? ఏదో ఒక మార్గం ఉంది కదండీ! ఉందండి. హ్మ్. మార్గాలు ఉన్నాయండి. ఓకే. అప్పు చేయకముందే మార్గం రెడీగా ఉందండి. నువ్వు అప్పు చేసిన తర్వాత కదా మార్గాలు పుట్టేది. మార్గాలు రెడీగా ఉన్నాయి. హ్మ్. నువ్వు అప్పు చేసినావు, ఇప్పుడు ఆ మార్గాన్ని పట్టుకున్నావు అంటే సింపుల్‌గా తీర్చేస్తది. ఓకే. కాబట్టి అప్పు ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పినట్టు టెక్నిక్ పాటించండి. డ్రీమ్ పట్టిస్తాను మీకు. హ్మ్. హ్మ్. మీరేం చేస్తారంటే ఎంత అప్పు ఉన్నదో దాన్ని మర్చిపో. హ్మ్. ₹1,00,00,000 గురించి ప్రతిరోజు ఆలోచించు. లేక 50,00,000 గురించి ఆలోచిస్తావా? 30,00,000 ఆలోచిస్తావా? నీకు తగ్గట్టు, నీకు తగినట్టు స్టెప్ బై స్టెప్ ఆలోచించు. రైట్. ఆలోచన విధానం డైలీ పట్టించుకో, నైట్‌లో పట్టించుకో. హ్మ్. హ్మ్. అద్దంలో నిలబడి చెప్పుకో. అప్పు తీరిపోయినట్టు చెప్పు అద్దంలో నిలబడి. హ్మ్. నేను హ్మ్. సులభంగా ఆయనకి ఇచ్చేశాను. ఓకే. డబ్బులకి, విశ్వానికి కృతజ్ఞతలు. హ్మ్. ఎవరికి ఇవ్వాలనో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి సులభంగా ఇచ్చేసినానని చెప్పు. హ్మ్. హ్మ్. ఇచ్చేసినానని చెప్పేసి నువ్వు పడుకుంటావు గదా! ఇప్పుడు ధ్యానం కూర్చొని కొంచెంసేపు చేయండి. అవును. ఆ ధ్యానంలో కూడా ఊహించమన్నాను. ఎవరికైతే హ్మ్. అప్పున్నారో వాళ్ళకి కట్ల కట్లగా నువ్వు ఏదో ఒక 30,00,000, 20,00,000, 10,00,000, 2,00,000, 1,00,000 ఏదో ఎత్తి పెట్టుకున్నట్టు, హ్మ్. ఎత్తి వాళ్ళ దగ్గర ఇచ్చేసినట్టు, వాళ్ళ దగ్గర ఏదో పత్రాలు ఉంటాయి చించేసినట్టు,
వచ్చి హ్యాపీ అయిపోయినట్టు దినమ్మ పట్టించామా, నిద్రపోతూ అవును. కూడా దీన్నే పట్టించామా, ఉమ్, అది ఎలా తీరుతుంది నీకే తెలియదు, నువ్వే తీర్చేస్తావు, సింపుల్ గా తీర్చేస్తావు. Okay. పదే 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 ఇలా పట్టించాలి. ఆ భయాన్ని తీసేయి, ఉమ్, భయం అనేది తీసేయి. ఉమ్, నా కోసం ఒక దారి పడుతుంది, నీతో నువ్వు మాట్లాడు, ఓ, నీతో నువ్వు మాట్లాడాలి. okay. నీ ఇన్నర్ మైండ్, నీ ప్రతిబింబం నిన్ను చూడాలి. ఉమ్, నువ్వు ఉమ్, నీతో మాట్లాడాలంటే ఎక్కడ మాట్లాడగలుగుతావు? ఓన్లీ అర్థం దగ్గర అర్థం, మాట్లాడగలుగుతావు. అర్థం. ఉమ్, నువ్వు ఉమ్, నిలబడుకున్నావు అంటే నువ్వే అక్కడ నిలుచుకున్నది, ఎవరో కాదు నువ్వే. నువ్వు okay. ప్రతిదీ నువ్వు చెప్పేది నీ ప్రతిబింబం చూస్తూ ఉంది, నీ ఇన్నర్ మైండ్ చూస్తూ ఉంది. వీడు ఇలా చెప్తున్నాడు, ఇలా కావాలంటున్నాడు అని తెలిసిపోతుంది. Right. ఆ మార్గాన్ని సృష్టిస్తే నీకు అతి సులభంగా తీరిపోతుంది. Okay. భయం అనేది మన సబ్జెక్ట్లో లేదు. Okay. ఏదైనా సాధించడానికి పుట్టాం మనం, అవును. సాధించి అనుభవించడానికి పుట్టామండి. ఓకే. ఇప్పుడు సో విశ్వమోహన్ బాబు Yes. గారు, మామూలుగా మీరు ఆ అప్పుల గురించి ఇంత చెప్పారు, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నారు Yes. అద్భుతాలు జరగాలి అంటే ఏమిటి అని. అప్పుల బాధలు వెంటనే తీరాలి, తీరిపోయాయి అని మనం ఎలా అఫర్మేషన్ చేసుకోవాలంటారు? నేను నా ఆలోచన ద్వారా చాలా సులభంగా నేను తీసుకున్న వారి అందరి డబ్బులను సులభంగా ఇచ్చేసినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ వారి, థ్యాంక్ యూ మనీ. ఓకే.